మనం శివుడికి చేసే రుద్రం నమ్మకాన్ని జాగ్రత్తగా విన్నట్టయితే అందులో మనం అణువు నుంచి ఈ అనంత విశ్వం స్పేస్ వరకు ప్రతి దాంట్లో ఘోర రూపంలో కానీ అఘోర రూపంలో కానీ అంతటా శివుడే ఉంటాడు. అది చెట్లు కావచ్చు, రాళ్ళు కావచ్చు, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏదైనా సరే అన్నింట్లో రుద్రుడే ఉన్నాడు. ఆ రుద్రుడికి నమస్కారం అని నమ్మకం చెప్తుంది. అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడిని శివుడు అని మనం అన్నట్టయితే దానికి పర్యాయ పదమే విష్ణువు. విష్ణువు అనే శబ్దానికి అంతటా వ్యాపించి ఉన్నవాడు అనే అర్థం వస్తుంది. అంటే శివుడు అన్నా సరే, విష్ణు అన్నా సరే రెండు అభేదం. రెండిటికి అర్థం ఒకటే. అంతటా అన్నింటా వ్యాపించి ఉన్న వాళ్ళనే మనం శివుడు కానీ విష్ణువు కానీ అంటాం. కాబట్టి ఎవరైనా సరే శివోపాసన చేసినా విష్ణుోపాసన చేసినా వాళ్ళు అంతటా వ్యాపించి ఉన్నది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఉపాసించినట్టు అర్థం. అది శివుడైనా కావచ్చు, విష్ణువైనా కావచ్చు.